హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అండ్ బాదుషా అందరూ తయారు చేస్తారు, కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం మన బాదుషాని చాలా హెల్దీ వేలో తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ గోధుమ పిండి తీసుకోవాలి. దెన్ ఆ గోధుమ పిండిలో మనం 1 స్పూన్ వరకు, 1 కప్పు గోధుమ పిండికి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ యాడ్ చేసాం కదా, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ వేస్తేనే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత అందులో మనం 1 టేబుల్ స్పూన్ పైనే నెయ్యి వేసుకోవాల్సి వస్తుంది. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. సో నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నెయ్యిని మన పిండికి బాగా పట్టించాలన్నమాట. బాగా గట్టిగా పిసకకూడదు, కానీ ఆ నెయ్యి అనేది దానికి బాగా విరవిరలాడుతూ పట్టాలి. సో దట్ మన బాదుషా అనేది లోపల గుల్లగా అవుతుంది అన్నమాట. ఆ నెయ్యి అంతటి బాగా పట్టేసిన తర్వాత మనం ఇప్పుడు 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అనేది ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే బాగా ఆయిల్ పీల్చేస్తే బాదుషా అండ్ గుల్లగా రావన్నమాట. జస్ట్ లిమిటెడ్గా 1 స్పూన్ వేసుకొని బాగా పిండికి బాగా పట్టించాలి. ఫస్ట్ మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అదంతా పిండికి బాగా పట్టాలి. తర్వాత దానికి కొంచెం వాటర్ కలుపుకొని ఇలా చపాతీ పిండిలో తయారు చేసుకోవాలి. ఈ చపాతీ పిండిలో తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం ఒక 15-20 నిమిషాలు పక్కన వదిలేయాలి. మూత పెట్టి పక్కన వదిలేయాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పంచదార. మనం పంచదారని రీప్లేస్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మేము పంచదారనే వాడాము. 1 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని, ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం లైట్ సన్న తీగ పాకం, మరీ తీగ రాకూడదు, అలా పాకం పట్టుకోవాలి. తర్వాత దానిలోనే మనం కొంచెం యాలక్కాయలు దంచేసి అందులో వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ కోసం. ఈ పంచదార పాకం రెడీ అయ్యేలోపు మనం చక్కగా దంచుకున్న యాలక్కాయ తొక్కలు తీసేసి పౌడర్ మాత్రం అందులో వేసుకున్నాం. చూసారా, ఒక 5 మినిట్స్కి ఇలా అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. జస్ట్ సన్న తీగ పాకం వస్తే చాలు. చూసారా, చిన్నగా సన్న తీగ పాకం చాలు. మనం గులాబ్ జామ్కి పాకం చేసుకుంటాం కదా, అంతలా అయితే సరిపోతుంది. ఇది నెక్స్ట్ మనం బాండీ పెట్టుకొని తగినంత, అంటే మన బాదుషా డిప్ అవ్వాలి అందులో, అంత నూనె అనేది మనకి అవసరం. అది యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మనం బాదుషా రెడీ చేసుకుందాం. బాదుషా ఎలా రెడీ చేసుకోవాలంటే జస్ట్ చిన్న బాల్స్లా చేసుకొని ఆ బాల్స్ మధ్యలో మీ వేలుతో అలా బొక్క పెట్టుకోవాలి. చూసారు కదా, అవి నేను చేశాను అన్నమాట. ఇవి పెద్దగా మా అమ్మగారు చేశారు. బేసిక్గా నాకు రాలేదు, మా మమ్మీ బాగా చేశారు కదా. తర్వాత నూనె బాగా మసలకూడదు. ఇది ఇంకొక టిప్, బాగా మసలకూడదు. కొంచెం వేడెక్కిన తర్వాత, ఆల్మోస్ట్ 80% వేడెక్కిన తర్వాత మనం యాడ్ చేసేసుకోవాలి. అండ్ దట్టు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఏంటంటే బాగా ఏగుతాయి, కలర్ రావు. మనకి ఏంటంటే ఇదేమి సూపర్ బ్లాక్ కలర్లోకి వచ్చేయకూడదు కదా. సో బ్రౌన్ కలర్ రావాలి, లోపల ఏగాలి అంటే మనం స్లోగా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. చూసారా, ఒక 5 మినిట్స్కి మనకి ఎలా వస్తుందో. ఇంకా కొంచెం కలర్ రావాలి. బోత్ సైడ్స్ మనం బాగా వేపుకోవాలి. అంటే అమ్మ 2 బ్యాచెస్గా వేసింది, ఒకటి తీసినప్పుడు నేను వీడియో తీయలేదు. సో సెకండ్ బ్యాచ్
అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, ఒకవేళ కనుక పాకం మీరు ముందే కనుక చేసుకొని పెట్టేసుకొని ఉంటే, ఇవి వేపుకున్న తర్వాత పాకం కూడా లైట్గా హీట్గానే ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు ఆ జ్యూస్ అనేది లోపలికి బాగా వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఆ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్లో మీరు ఆ పాకాన్ని కనుక ఫిల్ చేశారంటే ఇంకా బాగా లైక్ బాగా లోపలికి జ్యూసీగా తయారవుతుంది మన బాదుషా. ఈ బాదుషాకి బాద్షా అని పేరు ఎందుకు పెట్టారంటారు? నాకైతే తెలియదు, కానీ మా మమ్మీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తుంది, అది మైదా పిండి వాడకుండా. ఎంత తక్కువ మైదా యూస్ చేస్తే అంత మంచిదండి. మీరు కూడా మైదా తగ్గిస్తారని అనుకుంటున్నాను. జస్ట్ ఆ హోల్స్లో మీరు పాకం ఫినిష్ సో కొంచెం సేపటి తర్వాత చూస్తే మనకి బాద్షా అంటే ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పట్టింది. ఆ 20 మినిట్స్ తర్వాత మన బాద్షా రెడీ. ఇక్కడ ఏమైందంటే, నేను పాకం కొంచెం ఓవర్ హీట్ చేసేసానమాట. సో దానివల్ల కొంచెం పాకం గట్టి పడింది ఆరిపోయేటప్పటికి, అందుకే అవి అలా అతుక్కుంటున్నాయి. బట్ జ్యూసీగా చాలా బాగా వచ్చినాయి. చివరిలో అమ్మ చూపిస్తుంది చూడండి. బాదుషా రెడీ, చూసారా? జ్యూసీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది.